లోకల్ క్యాండిడేట్ తీసుకునే దానికి కూడా ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ పక్క ఆపోజిట్ క్యాండిడేట్ ని గెలవనీయకూడదు. ఇక్కడ అతను గాని మళ్ళీ అబ్బాయిని రోజు చూసినాడు, మళ్ళీ ఇప్పుడు కొడుకు వచ్చాడు, కొడుకు డిప్యూటీ మేయర్ గా ఉంటేనే ఎట్లున్న పరిస్థితి అందరూ చూశారు. కేవలం ముఖ్య ఉద్దేశము అతన్ని ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవనీయకూడదు. మెయిన్ కాన్సెప్ట్ అది. ఎవరైనా క్యాండిడేట్ లోకల్ క్యాండిడేట్ ఉంటేనే అతన్ని ఓడించగలుగుతాము. రాలేదని చెప్పి మనం లొంగామంటే అతను గెలుస్తాడు. కాబట్టి రేపు కళ్యాణ మండపం తీసుకొని భారీగా జన సమీకరణ ఈ రోజు ఈవినింగ్ రేపు భారీగా ఫైనల్ డేషన్ తిరుపతి మన మీటింగ్ మనం కూర్చున్నామే, దీన్నే రాత్రి కూడా నడిపిస్తాను. దానికే మారుతుంది. ఎందుకంటే ఇంతమంది తెల్లలేడు ఉన్నాగా అందులో చోట కూర్చున్నాక నిర్ణయం తీసుకోండి. ఆలోచిస్తారు, మా క్యాండిడేట్ కూడా ఆలోచిస్తాడు. మాట్లాడతారండి కానీ వచ్చేస్తాను. నిన్న కూడా మీటింగ్ జరిగింది కదా, అది రోడ్డు ఓపెనింగ్ రారు, ఖచ్చితంగా రారు. వచ్చే ప్రసక్తి అది. ఇప్పుడు మనలో ఏ ఒక్కరి వీక్ అయినా కూడా మనం చేసిపోతాం. వల్ల సీట్ జనసేన ఏమి డిస్కషన్ చేయాలన్నా, అభ్యర్థి ఎవరు చేయాలన్నా నేను డాక్టర్ గారు రాజారెడ్డిలో కొత్త లిస్టు మారికి ఉంటుంది. మమ్మల్ని అడిగి చేయాలి, మమ్మల్ని కాదు లోపలికి వస్తే వాడికి ఏం చేయాలి మేము రెడీగా ఉంటాం. కానీ ఇక్కడ మాకు పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఇంపార్టెంట్ ఏం చేస్తా, తిరుపతిలో పుట్టినా వీడు పెరిగినాం, ఈడ మనం బలంగా పోకూడితే బయట జనాలు రేపు మనం చెప్పాం కదా, చిత్తూరు ఫోన్ చేసి గాజు చీరలో పంపిస్తే వేసుకొని తిరుపతి ఇక్కడ పంపిస్తా ఉంటే ఈ టీమే కాకుండా ఇంకా మన జనసేన చాలా మంది ఉన్నారు, రాలేదు. టీడీపీ కూడా రాలేదు. అందరూ పిలవండి, అందరూ కలిసి ఒకే రాజు వెళ్తాము. మనం అంతా కలిసి వెళ్తే ఏ పార్టీ అధ్యక్షుడు కూడా ఏం చేయడు. మనల్ని కాదు చెప్పి కొత్త తీసుకొచ్చి చిత్రంలో ఎలక్షన్ జరిగింది. రేపు చెప్పినట్టు రామ్ తులసి కళ్యాణ మండపంలో ఏదైనా సరే పెద్ద కళ్యాణం పెడితే ఎవరైనా భయపడతారు. యూనిట్ గానే ఆటోమేటిక్ క్యాండిడేట్ మారుతారు.